సార్ ఆ చెక్ చూసారా? వీడికన్నీ ఈ టైంకి గుర్తొస్తాయి. వస్తాను సార్. ప్రసాద్ రేపు జీఎం గారు వస్తున్నారయ్యా. ఇవాళ ఎంత లేట్ అయినా సరే అకౌంట్స్ మొత్తం అప్డేట్ చేసేయాలి. ఇంటికి ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పి. ఓకే. హలో, ఇవాళ మేనేజర్ గారు రావడానికి లేట్ అవుతుంది మేడం. ఉంటా మేడం. చెప్పండి సార్. టైం అయిపోయింది. రే సీను సార్. కృష్ణవేణి, నీ మేకు మర్చిపోయినట్టున్నావు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకో, గుచ్చుకుంటుంది. పట్టుకో. దొంగ సచ్చినట్టు వీడికి వెనకాల కూడా కళ్ళున్నాయి. రే, నేను బయటకు వెళ్తాను. మేనేజర్ అడిగితే బాత్రూమ్కి వెళ్ళారని చెప్తా. గుడ్. ఎప్పుడు వస్తాను అడిగితే రేపు పొద్దున వస్తారని చెప్తా. సబాష్, బాగా డెవలప్ అయ్యవరా. నీకు ఎప్పుడైనా 50 100 కావాలంటే నన్ను అడుగు. ఓ అందేవన్ సార్. ఎప్పుడైనా రా, ఇప్పుడు కాదు. ఎట్లా కాదు. It's okay, it's okay. Thank God, టైంకి వచ్చేసాను. మళ్ళీ నేను స్టేషన్కి వస్తాలే. నా మిగతా విషయాలు తర్వాత మాట్లాడతాను. ఆగో లేడీ. పార్క్ చేసి త్వరగా రా. మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండే. జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను ప్లీజ్. ఏ నువ్వు ఇలా రోజు ప్రకాష్ ని కలవటం తప్పు కదూ? తప్పే, అందుకే ఇవాళ రాజేష్ ని కలుస్తున్నాను. బాయ్. సార్ సార్ ఒక్క రూపాయి సార్. రేలో సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క రూపాయి ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్ రూపాయి ఇవ్వండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంట్రా ఏంటి? ఎందుకు వెళ్ళరా నీకు? నేనేమన్నా అప్పునానా? వడ్డీ అడిగినట్టు అడుగుతావు నువ్వు. ఒక్క రీజన్ నీకు ఎందుకు డబ్బు ఇవ్వాలో చెప్పరా, నేను ఇస్తాను. నాతో పెట్టుకోకు. ఎలా సార్? నీకేం కావాలి? పుల్లైస్ సార్. మ్యాంగో ద్రాక్ష కూడా ఉంది సార్. మంచిది, ఏదో ఒకటి తీసుకోండి సార్, బాగుంటుంది. నాకు అక్కర్లేదయా. ఒక్కటి 2 రూపాయలు సార్. డబ్బులు లేక కాదు, ఇష్టం లేక. రోడ్లు ఉడిచి చీపురుపులకు ఐస్ ముక్క పెట్టేసి దాని మీద రంగులు జల్లేసి అమ్మేస్తే తినేయడానికి నేను చిన్నపిల్లాడు అనుకున్నావా? ఇంకోసారి నువ్వు బీచ్ లో కనిపించావో ఇసుకలో వేసి తొక్కేస్తాను, జాగ్రత్త. ఎలా చాలా మందిని చూసాను. అరే, మీరు కూడా ఈ బీచ్ కి వస్తారా? ఇంకెన్ని బీచ్లు ఉన్నాయి వైజాగ్ లో? కరెక్టే. చీకటి పడుతుంది, మీరింటికి వెళ్ళలేవు? ఎవరి కోసం వెళ్ళాలి? ఏ నీకెవరు లేరా? లేకే, ఓ అన్నయ్య వదినే ఉన్నారు. వాళ్ళ 6 ఏళ్ల కాపురాన్ని ఫలితంగా 7 ఏళ్ల పాప కూడా ఉంది. అదేంటి? ఓ సారీ, వాళ్ళ 7 ఏళ్ల కాపురాన్ని ఫలితంగా 6 ఏళ్ల పాప కూడా ఉంది. వాళ్ళకి ఎందుకు పడదా? నో, వాళ్ళల్లో వాళ్ళకే పడదు. అన్నయ్య కోపం ఎక్కువ, వదినకి బలం ఎక్కువ. సో నేచురల్ గా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎక్కువ. అరే, మాట్లాడితే విడాకులు అంటారు. కన్న కూతురు భవిష్యత్తు ఏమైపోతుందో కూడా ఆలోచించరు. అది ఇల్లు కాదండి, 900 స్క్వేర్ ఫీట్ నరకం. ఐమ్ సారీ. మీరేం చేస్తారులేండి. లాకెట్ బాగుందండి. ఓ, ఇది లాకెట్ కాదండి, ఆంజనేయ స్వామి తాయెత్తు. చిన్నప్పుడు నా ఒంట్లో బాగోపోతే మా అమ్మ కట్టింది. ఇది పట్టుకొని ఏం అడిగినా సరే వెంటనే ఇచ్చేస్తాడు. వెరీ పవర్ఫుల్. అందుకే ఇది మాత్రం నేను ప్రాణం పోయినా తిను. ఐస్ క్రీమ్ తిన్నా? ఓకే, ఇప్పుడే తీసుకొస్తాను. మ్యాంగో ద్రాక్ష ఆరెంజ్ ఐస్. 2 ఐస్ క్రీమ్ ఇవ్వయ్యా. నేను అమ్మను. ప్లీజ్ అండి. రోడ్ రూట్ చేసిన చీపురు పుల్లలకి రంగులేసి అమ్ముకుంటున్నాం సార్. తింటే మీ ఆరోగ్యం పాడైపోతుంది సార్. ఇందాకన్న మాటలు మీరు మనసులో పెట్టుకున్నట్టున్నారు. అవతల ఆడపిల్ల దగ్గర పరుగు పోతున్నాయా? నా దగ్గర లేవు. 10 రూపాయలు ఇస్తానయ్యా. సారీ. పోనీ 20? కుదరదు. ఫైనల్ 50. అలా కాదండి, తీసుకో. మిగతా 50. ఒక్కోటి 50. ఐస్, మ్యాంగో ద్రాక్ష. ఇదిగోండి ఫుల్ ఐస్. తినండి. బాగుంది కదా? చాలా బాగుంది. మేడం మేడం ప్లీజ్ మేడం ఒక్క రూపాయి మేడం. నాలాగే మీది కూడా జాలగుండే అండి. ఇంతకీ ఇచ్చాను అబ్బాయికి. ఏ తల్లి కన్ను బిడ్డో. దొరికిపోయాను. ఎంత? 100.
ఏదో కూతురు ట్యూషన్ ఫీజు కట్టాలంట ఎంత కంట్రోల్ చేసుకున్నా నెలకు 2-3 వేలు ఇలా చారిటీకి వెళ్ళిపోతుందండి. ఏదో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో. యూర్ గ్రేట్. థ్యాంక్ యూ. ఇంకా నా ఫ్రెండ్ వచ్చేలా లేదు, నేను వెళ్ళొస్తాను. నో 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 నేను డ్రాప్ చేస్తానండి. అరే పర్వాలేదు. అరే మీరు ఇటు రండి, బైక్ పట్టుకోండి ప్లీజ్ ప్లీజ్ రండి. ఎక్కడ Okay. నేను అట్టే వెళ్తున్నాను. థ్యాంక్స్. గురుగారు అమ్మాయిని ఒకసారి వెనక్కి తిరిగేలా చేయండి ప్లీజ్. 1 2 3. ఎస్. ఏమండి మీ బ్యాగ్? మేడం టీ. ఏంటి అకౌంట్స్ Thirty. అక్కడ పెట్టు. అడుగు, ఏంటి? ఎన్ని రోజులు పని చేస్తున్నావు నువ్వు? రే సేను, ఏంటి సార్? రే ఓ రేజరు ఓ ఫెయిర్ అండ్ లవ్లీ శాంపిల్ ప్యాకెట్ తీసుకొని మన బాత్రూంలో పెట్టు. అమ్మాయి తెల్లగా ఉంటుందా సార్? ఎలా కనిపెట్టావురా? లేకపోతే మీరు ఇంత ఖర్చు పెట్టి ఫేర్ అండ్ లవ్లీ ఎందుకు కొంటారండి? నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. సార్ ఆ అమ్మాయి అందంగా ఉంటుందా సార్? అందమా? ఐశ్వర్య రాయ్ని కరీనా కపూర్ని మిక్సీలేసి ఓ పావుగంట తర్వాత తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందిరా. అంత మిక్చర్ అయితే మనల్ని చేసుకుంటదంటారా? చూద్దాం, చేసుకుందాం, మన అదృష్టం. చేసుకోలేదా? ఆ అమ్మాయి అదృష్టం. అంటే ఆ అమ్మాయితో మాట్లాడారా అని. మాట్లాడటమా? నిన్న ఇద్దరు బీచ్ లో కలిసి ఐస్ క్రీమ్ తిన్నాం, ఇవాళ కూడా కలుస్తాం, ఏదో ఒకటి తింటాం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు సార్? ఎలాగంటే బై బర్త్ నాకున్న తెలివితేటలు వాడి నిన్న మల్లేశ్వరి దగ్గర నా బ్యాగ్ వదిలేసాగా. సెకండ్ క్లాస్ చదువుతున్నాం, 8 నుంచి 9 తీయాలంటే పక్క నుంచి ఒకటి అప్పు తీసుకోవాలని తెలీదు. నువ్వు కదా డాడీ అప్పు తీసుకోవడం తప్పని చెప్పావు. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. నోరు మూసుకుని హోంవర్క్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, ఉం? వరప్రసాద్ గారు అన్నయ్య మీరేనా? నిన్నేమైనా చేశాడు వాడు? నిన్న మా ఇంటి దగ్గర ఈ బ్యాగ్ మర్చిపోయారు. మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? మీ ఇంటికి రాలేక. మీరు బయలుదేరుతున్నారా? అవును. మీతో ఒక నిమిషం మాట్లాడచ్చా? సారీ, నా బస్సు టైం అవుతుంది. ఒక బస్ మిస్ అయితే ఇంకో బస్ దొరుకుతుందండి, కానీ ఒక జీవితం పోతే ఇంకో జీవితం దొరకదు. కొటేషన్ కరెక్టే, కానీ ఎవరి జీవితం? అన్నీ తెలిసి ఎందుకండి ఈ అనవసరపు పట్టుదలలు? పట్టుదల కాదమ్మా, పంక్చువాలిటీ. టైం గడపతే పని అవ్వదు. ఒక పని అవ్వకపోతే ఇంకో పని చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి. మీ భార్య జీవితంతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు? ఆ? నేను దాని జీవితంతో ఆడుకోవడం ఏంటి? అదే నా జీవితంతో ఆడుకుంటుంటుంది. ఇంకా ఎందుకు దాస్తారండి? ఆవిడ చూడండి ఎలా ఏడుస్తున్నారు. ఏమే ఏడుస్తున్నావా? లేదండి, ఉల్లిపాయలు తరుగుతున్నాను. అబద్ధాలు చెప్పకండి, ఆడపిల్లలు పుడతారు. ఛాన్స్ లేదమ్మా, ఆపరేషన్ చేయించేశాను. టాపిక్ డైవర్ట్ చేయకండి. చూడమ్మా, అసలు నువ్వు ఎవరు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? మీరిద్దరూ సుఖంగా ఉండడమే నాకు కావాలి. ఆ? మేము అలాగే ఉన్నామే. లేరు, నాకు వరప్రసాద్ అంతా చెప్పాడు. కనీసం ఆ పసిపిల్ల మొహం చూసైనా మీరిద్దరూ కలిసి ఉండలేరా? అయినా విడాకులు తీసుకుని ఏం సాధిస్తారండి మీరు? విడాకులా? ఏంటే ఇంత బుద్ధిగా చదువుకున్నావు? మీ బాబు ఊరెళ్ళదా? ఇదిగో చాకో బార్. బార్ అంటే ఇంత బార్గా ఉండాలి. సరే పెట్టుకో. వదినా, అర్జెంటుగా వేడి నీళ్ళు పెట్టు. వరప్రసాద్ గారు స్నానం చేసి బయటకు వెళ్తారు. పెట్టకపోతే స్నానం చేయకుండానే వెళ్తారు. ఏంటి అంత సీరియస్ కున్నారు? ఏంటన్నా రౌడీ వెదవలాగా మెడలో బెల్ట్ వేసుకుని తిరుగుతున్నావు? ఉమ్. మల్లీశ్వరి వచ్చిందా? నువ్వు ఊరెళ్తానన్నట్టున్నావు. పోస్ట్పోన్ చేసుకున్నాను. చిన్న పని ఉంది, బయటకు వెళ్ళొస్తాను. నువ్వు కూడా పోస్ట్పోన్ చేసుకో. వదిన ఎదురుకుంటా మనం కూడా పడితే బాగుంటుందేమో. పర్లేదు, బానే ఉంటుంది. డాలి భయపడుతున్నానయ్యా. ఈ బెల్ట్ అదే ఇచ్చింది. ఏదో చిన్నపిల్లాడిని. అందుకే నా పెద్ద పెద్ద అబద్ధాలు చెప్తున్నావు. అనే వద్దు, వద్దు, అనే. ఏదో, ప్లీజ్, ప్లీజ్. బెల్ట్, బెల్ట్, ప్లీజ్.